జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని పెద్ద ధన్వాడ గ్రామంలో ప్రతిపాదిత ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 12 గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. దీక్షకు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సంఘీభావం తెలియజేశారు. రైతుల జీవనాధారమైన వ్యవసాయానికి హాని కలిగించే ఈ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక మంత్రి అధికారులను కలిసి నిర్మాణం రద్దు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గత 4 నెలలుగా రాజోల మండలం 12 విలేజ్ల రైతులు, గ్రామ ప్రజలు, యువకులు అందరూ వచ్చేసి ఇక్కడ దీక్ష చేస్తున్నారు. ఆ దీక్షకి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎమ్మెల్సీ గారు చల్లా వెంకటరామరెడ్డి గారు మరియు అల్లపూర్ తాలూకాలో వివిధ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు మరియు గ్రామ ప్రజలు, రైతులు మరియు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన రైతాంగానికి మరియు మీడియా మిత్రులకి ఈ పెద్దవాడ గ్రామ ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు కొరకై సానుభూతి తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక శిరస్సువంత నమస్కారం చేస్తున్నాను. నాలుగు నుంచి ఇంత పోరాటం చేస్తున్న దీక్ష చేస్తున్న ఈ రాజోల మండల 12 గ్రామాల ప్రజలు, రైతులు చేస్తుంటే ఈ ప్రభుత్వానికి, ఈ అధికారులకి, ఈ కమిషన్దారులకి ఏం పట్టదని ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేసేంత వరకు మేము మొదలమని వెంట పడతామని మా అలంపూర్ తాలూకా ప్రజలకి, అలంపూర్ తాలూకా రాజోల మండల గ్రామస్తులకి, ప్రతి ఒక్కరికి ఏం జరిగినా అన్ని విధాలుగా ఎల్లవేళలా చల్లా వెంకటరామరెడ్డి సారు మేము ఉండి పోరాటమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇదే కాదు, ఈ అల్లంపూర్ తాలూకాలో పెద్దలు కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ ఇదే కాదు, నా అల్లంపూర్ తాలూకా ఏదైనా సరే నష్టం చేస్తే ఫ్యాక్టరీ వస్తాయంటే దాన్ని వదలము వెళ్ళగొట్టము అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ అల్లపూర్ తాలూకాలో ఇంత పచ్చని పొలాల్లో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏందా? ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ ఇంత హాని చేసే ఫ్యాక్టరీని ఎవరు పంపించారు? అది వెంటనే ప్రభుత్వం కోరుతున్నామంటే అది వెంటనే రద్దు చేసి ఈ పెద్దవాడ రాజోల మండలం గ్రామస్తుల్ని సేవ్ చేయాలని కూడా రాజోల మండలం గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి పేరుతో హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంటూ తెలుస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ. మనకందరికి ప్రాబ్లం ఉండే చోట, మీకు ప్రాబ్లం ఉండే చోట వద్దు అని గవర్నమెంట్కి గట్టిగా మేము కూడా ఒత్తిడి తెస్తాం. తప్పకుండా ఆపే ప్రయత్నం చేస్తాం, ఆపుతామని చేసుకుందాం. మీరందరికీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన అంటున్నారు. సరే, మేము బీఆర్ఎస్లో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, అయినా కానీ ఒత్తిడి చేస్తాం. ఏ విధంగా అయినా ఈ ఫ్యాక్టరీ నష్టం జరుగుతుంది. ఇప్పుడు మన జింకల్పల్లి దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉంది, అది 25 ఏళ్ళైంది స్టార్ట్ అయ్యి. ఆ చుట్టుపక్కల జింకల్పల్లి వాళ్ళు కానీ మిగతా ఊరోళ్ళు కానీ ఇదే వాసన వస్తుంది, ఇది వస్తుందంటే కలెక్టర్కి అందరికి చెప్పడం జరిగింది. అక్కడ ప్రాబ్లం ఉంది. మీరు కూడా నారాయణపేట ఇక్కడ పోయి చూసి వచ్చినారు, ఇంకో ఫ్యాక్టరీ అక్కడ ప్రాబ్లం ఉంది అని మీరు చెప్తున్నారు. మక్తల్ పక్కన ఈ సమస్యలు ఉన్నప్పుడు గవర్నమెంట్ కూడా మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్ కూడా తెలియజేసేదంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటుంది. ఇంత గట్టిగా ఇన్ని రోజులు, ఇప్పుడు 3 నెలలు అవుతుంది దాదాపు, ఇంత సమస్య ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏదో ఒకటి స్పందించాలి. వద్దు అన్నప్పుడు స్థానిక ప్రజలు, రైతులు, అలంపూర్ తాలూకా అనేది మెయిన్గా రైతులు సేద్యం మీద నడిచే తాలూకా. రేపొద్దున ఫ్యాక్టరీ పెట్టి మన పొలాలు చెడిపోతే వాళ్ళ పొల్యూషన్తో మనందరికీ దెబ్బనే, మీ ఊరికి కానీ పక్క ఊరికి కానీ. ఈరోజు తప్పకుండా గవర్నమెంట్ స్పందించి, ముఖ్యమంత్రి గారు స్పందించి, ఆయన సొంత జిల్లా ఇది, వేరే జిల్లా కాదు, మన జిల్లా వాసే రేవంత్ రెడ్డి గారు స్పందించి ఇది ఇమ్మీడియట్గా దీని లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని మా తరఫున, నా తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున తప్పకుండా మీకు సహకారంగా ఉంటాం, అండగా ఉంటాం. దానికేమీ లేదు తెలియజేసుకుంటూ, మళ్ళీ మీ అందరూ అన్ని మండలాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు మీకు
మీ ధర్నాకి సహకారంకి వచ్చిన వాళ్ళు అందరికీ నా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బాగా మీడియా మిత్రులకు ఇంకా బాగా సమస్యలు తెలుస్తాయి. ఇంత ఉండే మీరు హైలైట్ చేయండి మీడియాలో. మీకు నష్టం, మీరు చుట్టుపక్కల ఊర్లో ఉండేటోళ్ళే. తప్పకుండా ఇది ఆగే వరకు ఆపగలుగుతాము. గవర్నమెంట్ ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.